దాగబోయిన కాడ దయ్యాలు పట్టుకున్నట్లు అయిందని ఫీల్ అవుతుండ్రట కదా పాపం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు పోతే హాయిగా ఉండొచ్చు, మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు ఏమైనా చేసుకోవచ్చు అని పార్టీలు మారితే అసలుకే ఎసరు వచ్చిందని ఏడ్చినంత పని చేస్తుండ్రు జంపైన ఎమ్మెల్యేలని తాకిన పడుతుంది. దారిన పోయే శనీశ్వరుని పిలిచి నెత్తికెక్కించుకున్నట్టు ఆయే కదరా మన పరిస్థితి అని ఫీల్ అవుతుండ్రట కార్ పార్టీకి కటిఫ్ చెప్పి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు. ఏదో అనుకొని పోతే ఇంకేదో అవుతుంది అని అనుకుంటుర్రట. ఏడాది తిరగక ముందుకే సర్కార్ మీద గింత ప్రజా వ్యతిరేకత ఏంది, ఏడికన్నా పోతే నువ్వు పార్టీ మారొచ్చిన దొంగ లీడర్ అని క్యాడరోళ్ళు కూడా శీదరించుకుంటుర్రు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏందని అడ్డగోలుగా తిట్టి వస్తుండ్రు. ఎటు ఎవ్వరికి ఏం చెప్పకుండా అడకత్తెర్ల పోక చెక్క లెక్క అయింది పరిస్థితి. జనం నమ్ముతలేరు మనల్ని అని దగ్గరోళ్ళ దగ్గర మస్తు బాధపడుతుండట. మీది మబ్బులు చూసి శంబుల నీళ్ళొలక పోసుకున్నట్టు అయింది. కార్ పార్టీలనే ఉన్న బాగుండు, పబ్లిక్లు ఇంత పతార పెరిగేది, ప్రతిపక్షంలో ఏమన్నామన్న సానుభూతాన్ని వచ్చేది, వ్రతం చెడ్డ ఫలితం దక్క అన్నట్టు కూడా లేకపాయే అధికార పార్టీలు ఉన్నందుకు అని ఇప్పుడు నెత్తి కొట్టుకుంటుర్రని ఇంటర్నల్ టాక్స్ వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా.